జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దిన లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 20 నుంచి 54 వచనాలు. ఫిబ్రవరి 11వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 20 నుండి 54 వచనాలలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో పాప క్షమాపణ నిమిత్తం చిందించబడిన ప్రభు యొక్క రక్తం అంటే నిబంధన రక్తం అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తం, అందరి కొరకు కాదండి. ఎవరైతే ఈ యొక్క యేసు రక్తం అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం గమనించినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును. యేసు రక్తం ఎప్పుడు పాపాలు కడిగి వేస్తుంది అంటే ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, అన్యోన్య సహవాసం గలవారు, అప్పుడు యేసు రక్తం. యేసు రక్తము అనేది చాలా మంది అనుకుంటున్నారు, మరి అందరి కొరకు అనుకుంటున్నారు, అందరి కొరకే. కానీ యేసు రక్తమును ఆయన దగ్గర పాపాలు ఒప్పుకున్న వాడికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. మరి హృదయపూర్వకంగా పాపాత్మురాలైన స్త్రీ మరి కన్నీళ్లు విడిచి తన పాపాలు ఒప్పుకుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో కూడా పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయనే దేవుడే తానే తన చిత్తానుసారముగా మనం ఆయన దగ్గరకు వస్తే, మనం హృదయపూర్వకంగా కానీ ఒప్పుకోగలిగితే మన పాపాలు క్షమిస్తాడు. తనకున్న వ్యాధి పక్షవాతాన్ని కూడా బాగు చేస్తాడు. ఇది నిబంధన రక్తం. అంటే నిబంధన అనేది ఇద్దరి మధ్య ఉంటుందండి. ఒకరు దేవుడు, మరొకరు మానవుడు. దేవుడి దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించి ఆయన రక్షిస్తాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మానవులుగా మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఈ దినము ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ ఇప్పుడే ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపం ఏమిటి అంటే 33వ వచనము, మీరందరూ నా నిమిత్తం అభ్యంతర పడతారన్నప్పుడు పేతురు గారు అంటున్నాడు, ప్రభువా అందరూ అభ్యంతర పడిన, ఇంగ్లీష్లో రాయబడింది దర్ ఆల్ ఫాలెన్ బట్ ఈవెన్ ఐ నెవర్ ఫాలెన్ అంటాడు. అంటే వాళ్ళందరూ పడిపోయినా నేను నేను పడిపోను. పేతురు గారికి ఏమంటున్నాడు తెలుసా? దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మనం ఒక రకంగా అనుకోవచ్చు, అతి విశ్వాసం. విశ్వాసం ఉంది, అధిక విశ్వాసం ఉంది, అతి విశ్వాసం కూడా ఉంది. ఇంక నేను పడను అంటారు. అందువల్లే ప్రభు అన్నాడు, వారందరికంటే నువ్వే ముమ్మారుగా ఈ రాత్రే కోడి 3 సార్లు కుయ్యక ముందే 3 సార్లు నన్ను ఎరగవు అన్నాడు. చాలా మంది ఏమనుకుంటారు, అందరు పడ్డా మేము ఉంటాం, నిలబడతాం అంటాం. లేదండి, అతి విశ్వాసం నుంచి విడుదల పొందాలి. మరి పేతురు గారు నేను పడను అన్న వ్యక్తే 3 సార్లు అబద్ధమాడాడు. కాబట్టి మనము
అతిగా ఉండకుండా, అతి విశ్వాసంతో ఉండకుండా మన విశ్వాసాన్ని కొనసాగించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. చివరిగా ఆజ్ఞ మనం చదువుకున్నట్లయితే 41వ వచనంలో శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అవును, వాచ్ అండ్ ప్రేయర్. యేసుప్రభువారు తన శిష్యులని, కొంతమంది శిష్యులనేమో మీరు కూర్చొని ఉండండి అని చెప్పాడు. ముగ్గురు శిష్యులని, జబదయి కుమారులు యోహాను, యాకోబు, అలాగనే పేతురు గారిని వారిని లోపలికి తీసుకెళ్ళాడు. సిలువ యజ్ఞం అనేది కూడా ప్రార్థన ద్వారా సిద్ధపడుతున్నాడండి యేసు. ఆ సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. ఆయన వచ్చి ఒక గడి అయినను, ఒక గంట అయినను నాతో మేలుకొని ఉండలేరా? ప్రార్థన చేయాల్సిన యోధులు నిద్రపోతున్నారు. అవునండి, నువ్వు ప్రార్థనాపరుడివే, యోధుడివే, కానీ నువ్వు నిద్రపోతే మరి దావీదు గారు తప్పు చేయటానికి కారణం నిద్ర. టైంలో నిద్రపోయాడు. అందువలనే అతడు పడిపోయాడు. సంసోన్ అయితే ఏకంగా దెలీలా మరి తొడ మీదే నిద్రపోయాడు. అందుకే అతని జీవితం స్పాయిల్ అయిపోయింది. నిద్రిస్తున్నప్పుడు సాతాను గురుగులు ఇస్తాడు. మేము గోధుమలు ఇత్తాం కదా అని యజమాని అడిగితే, మీరు నిద్రించుతున్నప్పుడు గురుగులు ఎత్తబడతాయి. జాగ్రత్త. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే శోధనలోనికి ప్రవేశించము, జీవితాన్ని పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మరి అనేకుల కొరకు, మా కొరకు, నా కొరకు నాయన నువ్వు తండ్రి దేవ రక్తాన్ని చింద పాప క్షమాపణ నిమిత్తం నా పాపాన్ని ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా. నాయనా, నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. నాయనా అయ్యా, అభ్యంతరాలు వస్తాయి, కానీ ఎవరి ద్వారా వస్తాయి వారికి